ఇలా పూర్తిగా విడదీయాలి క్లాత్ అనేది. ఇలా విడదీసిన తర్వాత ఈ చివరి నుంచి ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మనకు పట్టీ వచ్చింది కదా, క్లియర్గా కనపడుతుందండి. ఇక్కడ ఈ పట్టీ మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా ఈ పట్టీ మధ్యలో క్లాత్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మదర్ నైటీకి 2 జిప్పులు వేసాం కదా, ఇలా జిప్పు పొడవు అనేది చూసుకోవాలి. క్లాత్ పూర్తిగా ఈ చివరి నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడికి ఇలా లైన్ కొట్టుకొని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కుట్టి ఉన్న నైటీకి జిప్స్ వేయడం కొంచెం రిస్కే ఉంటుంది. కొత్త నైటీకి జిప్ వేయడం ఈజీ ఉంటుంది, కానీ సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే మనం ఇంట్లో ఉన్న నైటీలకి జిప్లు వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత జిప్ అనేది కుట్టాలి. ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను, చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఈ 2 సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా అడ్డంగా అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు జిప్పు కుడతాను, చూడండి. పైన 1/2 ఇంచు కుట్లకి క్లాత్ వదిలిపెట్టుకొని ఇలా స్టార్ట్ చేయాలి. జిప్ 1/2 ఇంచు కిందికి పెట్టాలి, క్లాత్ 1/2 ఇంచు పైకి ఎక్స్ట్రా వదిలిపెట్టాలి. ఇలా 1/2 ఇంచు క్లాత్ లోపలికి మలుచుకొని ఇలా స్టార్ట్ చేయాలండి. ఇలా చివరి దాకా కుట్టాలి. ఇక్కడికి రాగానే మనం ఇలా మూల తిప్పాలి. ఈ వైపు కూడా ఇలాగే సేమ్ క్లాత్ మలుచుకొని మళ్ళీ ఇలా మూల తిప్పాలి. ఈ చివరి దాకా కుట్టాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత జిప్ అనేది బయటికి కనపడద్దు కదా, కనపడకుండా క్లాత్ అనేది వేయాలి. ఇలా 1/2 ఇంచ్ క్లాత్ ఇలా పట్టుకొని ఇలా జిప్ పైకి పెట్టి ఇలా ఒక కుట్టేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఆల్రెడీ కుట్టి ఉన్న నైటీ కాబట్టి కొంచెం ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టాలి. ఇలా కుడుతున్నప్పుడు ఒక క్లాత్ కుట్ల మధ్యకి వెళ్తుంటుంది. అలా రాకుండా కూడా చూసుకోవాలి. అలా వచ్చింది అంటే డబల్ పని అవుతుందండి, మళ్ళీ ఇప్పాలి. అదేదో కుట్టేటప్పుడే స్ట్రైట్గా చక్కగా చూసుకొని కుడితే బాగుంటుంది. ఇలా ఈ చివరి దాకా కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా మలపాలి అడ్డంగా. ఇలా కొంచెం రబ్ చేయాలి 2 టైమ్స్, తర్వాత తీసేయాలి. జిప్పు కుట్టడం అయిపోయింది.
చూడండి కనపడకుండా ఉంది. ఈ క్లాత్ ఇలా అంటే చిప్పు కనపడుతుంది, ఇలా అంటే కనపడదు. అయితే ఇప్పుడు మళ్ళీ నైటీ యథావిధిగా కుట్టేసేయాలి. ఈ రెండు ఒకసారి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ చివర కుట్టాలి. ఈ చివరి ఇక్కడ ఒక జిప్ వచ్చింది, ఇక్కడ ఒక జిప్ వచ్చింది. రెండు జిప్పులు జాయింట్ చేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ముందు ఎలా ఉందో అలా క్లోజ్ చేసేయాలి. లోపల నుంచి ఇలా క్లాత్ తిప్పేసి జాయింట్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఉంటాయి కదా పాత నైటీలు, మదర్ అయినప్పుడు మళ్ళీ కొత్త నైటీలు కొనకుండా ఇలా ఇంట్లో ఉన్న నైటీలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకోసమని నేను ఇది చూపించాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నట్లయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలా వచ్చింది చూడండి. జిప్లు ఇక్కడ వచ్చేసినాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి. హాయ్ అండి, శోభా ఫ్యాషన్ హోమ్. ఆల్రెడీ కుట్టి ఉన్న పాత నైటీ, ఇదైతే కొత్త నైటీ అండి. కుట్టి ఉన్న నైటీకి జిప్స్ వేసుకోవాలి. ఎలా వేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రిల్స్ అనేవి వచ్చినాయి కదా, కుచ్చులు. ఈ కుచ్చుల క్లాత్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు ఒక జానెడు క్లాత్ ప్రిల్స్ వచ్చిన దగ్గర మొత్తం విప్పాలన్నట్టు. విప్పి జిప్స్ వేయాలి. ఎలా కుట్టాలి, ఎలా ఇప్పాలనేది చూపిస్తాను, చూడండి. ఈ క్లాత్ పూర్తిగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పేసేయాలి. జాయింట్ నిలువులో జిప్స్ అనేవి కుట్టాలండి. ఇలా పూర్తిగా ఇప్పాలి.